తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అందుకు అనుగుణంగా రానున్న ఎన్నికల కోసం ఆయన పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తన రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే మొన్న ఎంపీలందరికీ ఆయన ఇచ్చినటువంటి విందులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఆ విందులో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారని, ఒకవేళ గనక వైఎస్ఆర్సీపీ మీకు టిక్కెట్లు నిరాకరిస్తే మీకు టీడీపీ నుంచి నేను టిక్కెట్లు ఇప్పిస్తాను, ఒకవేళ టీడీపీ కూడా ఇవ్వకపోతే కాంగ్రెస్ నుంచి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి మీకు టిక్కెట్లు ఇప్పించి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది అంటూ ఒక సందేశాన్ని పంపించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇందులో సగం వాస్తవం ఉంది, సగం అవాస్తవంగా ఉంది అనిపిస్తుంది. వాస్తవం ఏంటి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కోపతాపాలకి ప్రతీకారం తీర్చుకోవటానికి అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకుంటే, కక్ష అని కూడా అనకూడదు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీస్తే తద్వారా కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేసినట్టు అవుతుంది అని ఆలోచిస్తుంటాడు రేవంత్ రెడ్డి. మీ విశ్లేషణ ప్రకారం, నా విశ్లేషణ అది. అంతేగాని దీనివల్ల చంద్రబాబు నాయుడికి లాభం జరగవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డౌన్ అయ్యాడు అనుకోండి, ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడికి అధికారం వస్తుంది. ఎప్పటి వరకు? కాంగ్రెస్ బలోపేతం అయ్యే వరకు. కానీ దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ మొదటగా జరగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ తన పార్టీలో చేర్చుకుని తన తండ్రి మృతదేహం దగ్గరనే సంతకాలు పెట్టించుకుని ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక కాంక్షతోటి జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ కూడా జరిగిపోయిన తర్వాత అధిష్టానం ఒప్పుకోలేదని అధిష్టానం మీద కత్తిగట్టి అధిష్టానం మీద పానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఇవాళ కాంగ్రెస్ని చిత్తు చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని అంతు పంతు లేకుండా చేస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ పడతాయి మార్కులు? అధిష్టానం దగ్గర పడతాయి. రేవంత్ రెడ్డి చూపు ఎప్పుడూ కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎక్కడ ఏం చేస్తే పార్టీకి ఉపయోగం అవ్వాలి, నాకు ఉపయోగం అవ్వాలి, ఉభయ కుశలోపరి అంటారు దీన్ని. అలాంటి వ్యూహం ఉన్నవాడు రేవంత్ రెడ్డి. ఆ వ్యూహంతో మొన్న ఢిల్లీలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకి అంటే చాలామందికి ఇస్తూ వాళ్ళని కూడా పిలిచాడు. చాలా దూరదృష్టితో ఇచ్చాడు. రేపంటూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మీరు షెల్టర్ లేదని బాధపడక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, నేనున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరేం బేజారు అవ్వక్కర్లా, మీకు రాజకీయ శూన్యత ఏమీ రాదు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, డోంట్ వర్రీ అని చెప్పాడు. ఇది ఇప్పుడు ఈరోజు ఈ మాట చెప్పటం వల్ల లాభం ఏంటి అంటే ఈ తెల్లారి నుంచే వాళ్ళు నిజంగా గనక ఇది నమ్మితే గనక అక్కడ పనిచేయడం మానేస్తారు వైఎస్ఆర్ పార్టీకి. ఇది ఎప్పుడు మునుగుద్దో తెలీదు, ఇది మునిగే పడవ అర్థమైపోతుంది. తెలుగుదేశం గెలిచింది అంటే గనక జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోతుంది. ఇవాళ ఇక్కడ పదవి ఉండబట్టి 4 ఎంపీ సీట్లు ఉండబట్టే మోడీ ఈయన చూస్తున్నాడు, ఈయన వంక చూస్తున్నాడు. ఈయన వెళ్తే కనీసం కాళ్ళ మీద పడతానంటే కాళ్ళు ఇస్తున్నాడు. ఇదే అధికారం లేకపోతే కాళ్ళు ఇస్తాడా? కాళ్ళ మీద పడటానికి లేదు కదా. అందుకోసం వీళ్ళందరికీ కూడా కర్తవ్య బోధ అన్నమాట ఇది. ఒకవేళ రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి పార్టీ అంతు పొంతు లేకుండా పోతే వీళ్ళందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే అవకాశం ఉంటుంది.
ఆ అవకాశం మీకు చెట్టుకొకరు పుట్టకొకరు అవ్వక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండొచ్చు అనే ఒక హామీ ఇస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఓ అని చేత్కారాలు భరిస్తూ పనులు చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక ఎంపీకైనా అదే గతి, ఒక ఎమ్మెల్యేకైనా అదే గతి. ఎవరికి ఇంటర్వ్యూ లేదు కదా. ఇక్కడ కేసీఆర్ బాస్ చేసినట్టే అక్కడ కూడా అంతే కదా. దీనికి తోడు మర్చిపోయాను, భలే టైం పూర్తి చేశారు. అలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా జగనన్నకి ఏం పని అందరి దగ్గరికి రావటానికి, అసలు బయటికి రావాల్సిన అవసరం ఏంటి, రాజన్న బిడ్డ రాజమహల్లో ఉండే పరిపాలన చేస్తాడు అని అలీ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటండి, జనాలు పనికిమాలినోళ్ళు, ఎమ్మెల్యేలు పనికిమాలినోళ్ళు, మంత్రులు ఇంకా పనికిమాలినోళ్ళు, ఎంపీలు ఇంకా పనికిమాలినోళ్ళు, వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? అదే కదా అలీ ఉద్దేశం కూడా. ఈ చెంచాలాగా వీళ్ళు ఉంటారు కదా బ్యాచ్, బూటులు తుడిచే బ్యాచ్, అది ఒక గొప్పతనమా అండి? ఇదేమన్నా రాజరికమా? నేను అంతఃపురంలోనే ఉంటాను, రాజప్రాసాదంలోనే ఉంటాను, రోడ్డు మీదకి రాను అనడం ఏమన్నా గొప్ప విషయం? అది ముఖ్యమంత్రి అన్నోడు ఎంత బయట తిరిగితే, ఎంత ప్రజల్లో ఉంటే అంత 4 కాలాల పాటు ఉంటాడు. ఏం అధికారంలోకి వచ్చిందాక రోడ్ల మీద ఉన్నావు నువ్వు, అధికారం వచ్చాక రాజభవనంలో ఉంటారంటే రాజప్రసాదంలో ఉంటావు. దీన్ని నువ్వు ఇదే కరెక్ట్ అని చెప్పి పెద్ద ఏదో నీ మాట. ఇక్కడ కేసీఆర్ సంగతి ఏమైంది, అక్కడ రేపు అదే అవుతుంది. అందుకని ఇట్లా అసలు నాకు ఎవ్వరూ లెక్కలేదు అని అందరినీ బేఖాతరు చేసిన వాళ్ళు ఏమవుతారో చూసాం కదా. అందుకని చెప్పి ఇట్లాంటి పరిస్థితి వస్తే గనక వీళ్ళందరికీ ఒక అండాదండ రేవంత్ రెడ్డి. ఎందుకంటే పక్క రాష్ట్రం వాడుగా, పక్క రాష్ట్రం ఇప్పుడు డీకే శివకుమార్ ఉన్నారండి, కర్ణాటక, ఆయనది కర్ణాటక, ఆయన ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు? వీళ్ళందరినీ కలిపే ఒక పెద్ద దారం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరికీ ఏం పని మరి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళందరూ అండదండలు లేకపోతే రేవంత్ రెడ్డి గెలిచేవాడు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఎంత గ్రేట్ అయినా కావచ్చు, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ సహాయ సహకారం అందించారు, అందరూ ఒక రకమైన మద్దతు ఇచ్చారు, నైతిక మద్దతు ఇచ్చారు. ఇదంతా ఏంటి, సోనియా గాంధీ చెప్తేనే చేస్తారు వీళ్ళంతా. రేపు పొద్దున అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనం రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి పనిచేస్తాడు ఆ విధంగా. అంతేగాని చంద్రబాబు నాయుడికి ఇండైరెక్ట్గా పరోక్షంగా ఇది ఉపయోగపడవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి చేస్తాడు అని మట్టుకు. అంటే రాజకీయాల్లో డైనమిక్స్ ఇలాగే ఉంటాయి. అంటే ఎక్కడో లైట్ వేస్తే ఎక్కడో వెలుగుద్దు, ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో లైట్ వెలుగుద్దు, చూసారా? అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డౌన్ అయితే చంద్రబాబు నాయుడికి లాభం ప్రస్తుతానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.